ఈ మూడో మూడవ స్కందంలో 12వ అధ్యాయంలో మొత్తం 57 శ్లోకాలున్నాయి. 1-3 శ్లోకాల లోపల ఈ బ్రహ్మ వల్ల సృష్టి చేయబడ్డవి ఏంటి గుర్తుందా ఒకసారి మన ఎవరికన్నా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. 2వ శ్లోకంలో మనకి ఆయన సృష్టించింది ఆత్మవంచన, మృత్యు భావన, భంగపాటు, క్రోధము, విద్యాస్వామ్య భావన, భ్రాంతిమయ దేహాత్మ భావన, ఇవన్నిటిని సృష్టించాడని మనకి 2వ శ్లోకంలో ఈ విషయం చెప్పారు. ఫస్ట్ శ్లోకాలు చెప్పారు ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం సృష్టించారు. ఎందుకు అజ్ఞానాన్ని సృష్టించారు అంటే మనం అజ్ఞానంతో ఉండడం వల్లనే భగవంతుడికి దూరంగా ఉన్నా మనం ఇక్కడ ఆనందంగా ఉన్నాము, ఇది మనది అన్న భావన కలగాలి. ఈ భౌతిక ప్రపంచంలో మన మనుగడకు కావాల్సింది అజ్ఞానం. జ్ఞాని అనేవాడు ఇక్కడి తొందరగా జాబ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. మహారాజాస్ చెప్తుంటారు అనమాట, బుద్ధి ఉన్నవాడు ఎవరైనా బాత్రూమ్ పోతే వాళ్ళు డ్యూటీ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని చక్కగా అలంకరించుకొని దాంట్లో పుస్తకాలు షెల్ఫ్లు పెట్టుకొని టీవీ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు. సో ఆ సమయాన్ని అక్కడ వృధా చేసుకునేవాళ్ళు ఉంటే జ్ఞానులు తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి బయటపడిపోవాలనిస్తారు. అదే రకంగా మన బ్రహ్మ గారు చేసిన అరేంజ్మెంట్ అంటే ఈ అజ్ఞానం ఈ 5 ప్రవృత్తులు పెట్టి మనల్ని ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోయేటట్టు చేస్తారనమాట. చేసినాక ఆయన సంతోషంగా ఉన్నారా చేసి? లేదు, మళ్ళీ అది అసంతుష్టుడయ్యాడు. దాని గురించి అల్లా కాదు అనుకుని మళ్ళీ వేరే సృష్టి ప్రారంభించాలి అని. అప్పుడు దానికోసం ఆయన ఏం చేస్తారంటే తను చేసిన ఈ పని అతనికి సంతృప్తి లేదు కాబట్టి భగవద్ ధ్యానంతో ఆయన తనను పునః పవిత్రుని చేసుకుంటారనమాట. 4, 5, 6 శ్లోకాల్లో కుమారుల్ని ఆయన సృష్టించడం. ఎప్పుడైతే కుమారులను సృష్టించడంలో ఆ ఉద్దేశం ఏమని చెప్పారు, ఎందుకు కుమారులను సృష్టించారని? సృష్టి చేస్తారు. నో ప్రాబ్లం మాతాజీసు, అందరు ఒక్కసారి లేవండి. జీవ్ జాగో జీవ్ జాగో. ఎందుకంటే రేపు మనం అందరం చదువుతాం, ఎక్కువ డిస్కస్ చేసుకోము. రేపు అంత పోతన గారు ఏం చెప్పారో అది వింటాం మనం. సో ఆయన ఏం చేశారంటే ఈ 4 కుమారులను ప్రజా ఉత్పత్తి ఉద్దేశంతో వాళ్ళని సృష్టిస్తారు. అంతేగాక ఈ 4 ప్రాతినిధ్యం వహిస్తారు. అదేంటి, ఏ 4 గురించి మనం ముందు అవిద్య గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి ఈ 4 విషయాలు కుమారులకు సంబంధించింది? హరే కృష్ణ. సాంఖ్యము గురించి మాతాజీ ఇప్పుడు ఎవరో మొదలు పెట్టారు సాంఖ్యం అని. చెప్పండి. సాంఖ్య, యోగ, వైరాగ్యం, తపస్సు. వెరీ గుడ్. ఈ 4 వీటిని ఈ ఒక సనక సనాతన సనంద సనత్ రూపాలుగా కుమారులుగా సృష్టించి వాళ్ళని ఏంటంటే ఈ ప్రజా ఉత్పత్తి చేయమంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ విద్య కారణంగా వాళ్లకు భక్తే తెలుసు, భక్తే అన్నిట్లో ముఖ్యమైనదని తెలుసు, వాసుదేవ పరాయణులు కాబట్టి ఈ సంసార జంజాటంలో ఇరుక్కోవడం ఇష్టం లేక వాళ్ళు మేము ముక్తి వైపు వెళ్తాం, మాకు ఈ రకమైనటువంటి జీవితం వద్దు అని చెప్తారు. అని చెప్పి వాళ్ళు తండ్రిని ఎదురు తిరిగినప్పుడు తండ్రి ఆజ్ఞను శిరసావించినందుకు బ్రహ్మ ఎట్లా రియాక్ట్ అయ్యాడు? హరే కృష్ణ మాతాజీ. క్రోధం ఒక్క నిమిషం సరోజ మాతాజీ చెప్పండి. బ్రహ్మకు కోపం వచ్చి మాతాజీ గురుకుటి మూడేస్తే అందులోకి వెళ్ళి శివుడు ఊడతాడు మాతాజీ. కానీ ఆ కోపాన్ని ఆయన ప్రదర్శిస్తాడా వాళ్ళ మీద? లేదు మాతాజీ, ప్రదర్శించాడు కానీ ఆయన మనసులోనే అలా ఉండిపోతుంది మాతాజీ. ఆయన ఎందుకు ప్రదర్శించాడు మాతాజీ? ఇంకెవరైనా చెప్పండి మాతాజీ. వాళ్ళు వెళ్తున్న వే అనేది అది పరమోత్తమైనది అనమాట. అందుకని వాళ్ళ పైన ఆయన కోపం చూపించలేక ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. కానీ అది కోపాన్ని కంట్రోల్ చేయలేం కదా, ఎలాగైనా ముఖ కవలికల్లో బయటపడుతుంది కాబట్టి ఆయన బ్రుకుటి ముడిపడి బ్రుకుటి నుంచి రుద్రుడు వస్తాడు మాతాజీ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఈ కనెక్షన్ లో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నా. అప్పుడు క్లాస్ అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఇక నాకు సిలబస్ చేయకుండా వెళ్ళిపోతానేమో అని భయం ఉండింది, అది కొంచెం పరిగెత్తా. ఎనీవేస్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇప్పుడు ఒక
16 ఏళ్ల కింద పుష్టి మార్గానికి చెందినటువంటి ఒక స్పీకర్ మా ఇంట్లో క్లాస్ తీసుకున్నారనమాట. అప్పుడే ఆయన చెప్తుండే, ఈ భగవత్ సంబంధమైన విషయాల్లో కొన్నిసార్ల అంటే ఉన్నత ఆశయాల్లో కొన్నిసార్ల మనం ఇష్టమైన వాళ్లకు, దగ్గర వాళ్ళకు కూడా మనము వ్యతిరేకంగా ప్రవర్తించొచ్చు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, మీరాదేవి ఆమె గురువుకు రాస్తుందన్నమాట. నన్ను భక్తి సాధన చేయనీయట్లేదు, నాకు భక్తికి విఘ్నం వస్తుంది. భగవంతుడే ఇక్కడ కృష్ణుడే తన జీవితం అనుకున్న మీరాకు పూజలు ఆపడం, సాధుల్ని సంతుల్ని ఆదరించడం ఆపేటప్పటికి తను భరించలేకపోయింది. రాజపుత్ర కన్య కదా, అందులో తను భర్త చనిపోయినాక ఇంకా అత్తగారింట్లో కట్టుబాట్లు ఎక్కువైతాయి. అప్పుడు అతను గురువు ఒక లెటర్ రాస్తాడనమాట. రాసి ఎవరు ఏ రకంగా భగవంతుని భక్తి కోసం ఎదురు తిరిగారు. ఉదాహరణకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తండ్రి మాటకే ఎదురు తిరుగుతాడు. భక్తి చేయొద్దు అంటే వినలేదు, ఎప్పుడు నారాయణ స్మరణతోనే ఉన్నారు. తర్వాత భరతుడు కైకేయి అయితే ఇటు భర్త మరణానికి, రాముల వారు వనవాసానికి వెళ్ళడానికి ఒక కారణమైందో, తండ్రి అదే సంతానం భరతుడు రాజు కావాలనుకోతతో ఆ భరతుడే తల్లిని నిందించి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. తల్లిని నువ్వు నాకు తల్లివి కాదు అన్న ఆ త్యజించే భావంతో అతను వెళ్ళి కౌసల్యాదేవి కాళ్ళ మీద పడతాడు. అయిపోయిందా? తర్వాత బలి చక్రవర్తి ఆయన ఏం చేశారు? గురువు చెప్తాడు, ఒరే వచ్చిన వాడు మామూలు బాలకుడు కాదయ్యా, నారాయణుడే నీ వైభవాన్ని అంత తీసుకుంటాడు, నువ్వు మాట వియ్యద్దు అంటే కూడా వినిపించుకోడు గురువు చెప్పిన మాటను. సాక్షాత్ భగవంతుడు వచ్చి అడిగితే నేనెందుకు కాదనాలి? అందులో బలి ఆయన ఫేమస్ కదా దానగుణానికి. అటువంటి వాడిని అడిగితే నేను ఎవరిని కాదనను, అటువంటి దేవదేవుడు వచ్చి అడిగితే నేను ఎట్లా కాదంటానని గురువు మాటకు అతను వ్యతిరేకంగా వెళ్ళిపోతాడు అనమాట. ఈ రకంగా చూసుకుంటూ పోతే మనకు ఎన్నో ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. అందుకని వీళ్ళు వాళ్ళొక గొప్ప ఉద్దేశం కోసము బ్రహ్మను కాదనడం ఒక రకంగా తప్పు కాదు, బ్రహ్మను ఎదురు తిరగడం కానే కాదు. వాళ్ళ ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. అయితే ఇవన్నీ మనం పురాణాల్లో మాట్లాడుకుంటున్నాం కదా మాతాజీ. మరి ఈ మధ్యలో ఏమైనా జరిగిందా ఇన్సిడెంట్ అంటే ఒక చక్కటి కథ విన్నా నేను. పాస్ట్ టైం. ఆ పాస్ట్ టైం ఎవరిదంటే మనందరికి తెలుసు, జైపూర్లో హిందూ రాజులు, వాళ్ళు చాలా ధార్మికమైన వాళ్ళు. అయితే మన రాధా గోవింద్ జీ బృందావనం నుంచి వెళ్తుంది కదా, ఈ ముస్లింస్ యొక్క దాడుల వల్ల ఆయనకు రక్షణ కాదు, ఆయనే మనకు రక్షకుడు. కానీ ఆలయాల విధ్వంసాల్లో ఎటువంటి విపత్తు కలగకుండా రాధా గోవిందజీని వాళ్ళు జైపూర్ తరలిస్తారు. అయితే ఈ రాజా మాన్ సింగ్ వాళ్ళు చాలా గొప్ప భక్తులు. అతను ఎంత గొప్ప భక్తుడు అంటే రోజు పొద్దున స్వయంగా 1.5 hours, గంట 2 గంటలు భగవత్ ఆరాధన చెయ్యింది, బయటకు వచ్చి రాజు వ్యవహారాలే అతను చేయకపోయేవాడు అనమాట. సరే, ఈ బ్రిటిషర్స్ మొఘలాయలు ఏంటి అంటే వాళ్ళు అందరినీ జయిస్తున్నా ఇతన్ని జయించలేకపోతున్నారు. ఎందుకు ఏంటి అనుకుంటారు. వాళ్ళకి తెలియట్లేదు ఏం శక్తి కాపాడుతుంది. మిగతా రాజులందరూ అనుకుంటే బహుశా ఇదొక్కటి నాకు కొంచెం కనిపిస్తుందా, ముస్లిమ్స్ బ్రిటిషర్స్, ఎందుకంటే చాలా లేదు విని. మొత్తానికి ఆ శత్రువులు ఏంటంటే ఇతనికి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అతన్ని ఎందుకు మనం ఎదురించలేకపోతున్నాం, ఎందుకు ఓడించలేకపోతున్నాం అని వాళ్ళు ఈ గూఢాచారుల గూఢాచారుల ద్వారా అతని యొక్క రాజగృహంలోకి ప్రవేశపెట్టి అతని యొక్క దినచర్యల్ని గమనించమంటారు. అట్లా చేయడంతో ఒకసారి ఏం తెలుస్తుందంటే ఇతను ఎంత ధార్మికుడో, రోజు ఇంతసేపు పూజలు చేస్తుంటాడు, ఇవన్నీ తెలుస్తుంది. అంటే మామూలు శక్తి కాక దైవ భక్తి వల్ల వచ్చే ఆ పవర్ వల్ల అతన్ని ఎవరు జయించలేకపోతుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఇతను 1-2 గంటలు దైవ కార్యాల్లో నిమగ్నమై ఉంటాడు కదా, అందుకని మనం ఒకసారి ఆ సమయం చూసుకొని అతను చూసి ఆ రాజ్యం మీద దండెత్తుదామని వాళ్ళు బయలుదేరుతారనమాట. సరే, వాళ్ళ పథకం బట్టి వాళ్ళు ఈయన పూజా గృహంలోకి వెళ్ళడము, వెంబడే వాళ్ళ దాడి మొదలవుతుంది. దాడి మొదలైనప్పుడు రాజమాత చెప్తుంది అనమాట, వెళ్ళి నువ్వు ఒక్కరోజు నువ్వు పూజ వదిలేసేయి, వెళ్ళి మరి కాపాడుకో రాజ్యాన్ని అని. తల్లి మాట కూడా వినడు అతను. నేను నా నియమాన్ని నుంచి నేను బయటికి రాను,
అని చెప్పి అతను భగవంతుని చక్కగా ఆయనకి అభిషేకం చేసి ఆరాధిస్తూ సేవలు చేస్తుంటాడు. ఇక్కడేమైంది, పాపం రాజుగారు వెంబడి ఉండే మంత్రులు, కార్యదర్శులు ఉంటారు కదా, సెక్రటరీస్ అంతా, వాళ్ళంతా కూడా చెప్తారు వాడి దగ్గరకు వచ్చేసింది సైన్యం, మహారాజా వెళ్ళిపోదాం అంటే అతను పూర్తిగా పూజలో మగ్నుడై ఉంటాడు అన్నమాట. కొంతసేపటికి ఏమవుతుంది, వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. దగ్గరికి రావడంతో వీళ్ళకి ఏం చేయాలో తోచదు. అప్పుడు రాజుగారి భవనం నుంచి రాజు బయలుదేరతారనమాట. బయలుదేరేటప్పటికి సైనికులందరూ అమ్మయ్య అనుకుంటారు. ఆ ఆఫీసర్స్ గబగబా ఆయనకు గుర్రాన్ని తీసుకొచ్చి ఇస్తారు. ఆ గుర్రమెక్కి అతను మంచిగా ఈ కవచం అంతా పెట్టుకొని యుద్ధ సన్నిధుడై డైరెక్ట్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి బాగా వీరోచితంగా పోట్లాడడం, శత్రువులు అందరూ చెల్లాచెదరైపోయి వెళ్ళిపోవడము, వీళ్ళ మళ్ళా విజయం దక్కుతుంది, తిరిగి వచ్చేస్తారనమాట. వచ్చేసాక అక్కడ ఏం జరుగుతుందంటే రాజుగారు పూజ చేసుకున్నాక వెళదామా అంటే అంతలోపలే కొందరు విజయవార్త తీసుకొని వస్తారనమాట. విజయవార్త తీసుకొని వస్తారు. తీసుకొచ్చే సమయానికి ఇక్కడేమవుతుందంటే రాజుగారు ఎప్పుడు అభిషేకం చేస్తారు కదా, ఆ గోవింద్ అండి, రాధా గోవింద్ యొక్క చెవు రింగ్ ఒకటి మిస్ అవుతుంది అనమాట. అరే ఏమైంది, ఇంతసేపు ఉండింది ఏమైందని మొత్తం వాళ్ళు ఎతుకుతుంటారు. అతను ఆయనతో పాటు ఉన్న అధికారులు వాళ్ళ ఆ యుద్ధం గురించి పట్టించుకోవట్లేదు, ఇక్కడ జరుగుతున్న సన్నివేశం అది. అంత లోపల కొందరు విజయవార్తతో వస్తారు. వచ్చి యుద్ధం ముగిసిపోయింది, మనం విజయలమయ్యారు, మీరు చాలా విరుచితంగా పోరాడారంటే రాజుగారు ఆశ్చర్యపోతారు. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ పోరాడాను అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు సైనికులకు. అదేంటి రాజుగారు ఆయన స్వయంగా వచ్చి మనందరినీ మార్గదర్శకం చేశారు, యుద్ధం గెలిచారు, మరి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి అశ్వశాల తీసుకుపోతారు. చూడండి మీ అశ్వం ఎంత అలసిపోయిందో అని. అసలు ఇట్లా ఏమంటారు, ఎగపోతూ వస్తుంటుంది అన్నమాట. యుద్ధంలో వేగంగా ప్రయాణం చేస్తూ యుద్ధం చేయడంతో అది ఇంకా అలసిపోయి ఉంటుంది, అందరూ అలసిపోయి ఉంటారు. రాజుగారికి అర్థం కాదనమాట. అప్పుడు అతను చూస్తే ఈ గుర్రపు నాడా ఉంటుంది కదా, అక్కడ ఈ భగవంతుడి యొక్క ఉంగరం, అది రింగ్ కనిపిస్తుంది, చెవుపు అక్కడ ఎలాడుతుంటుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓహో ఇది నా పని కాదు, రాధా గోవిందుడు చేసినటువంటి మహత్ కార్యం ఇది, ఆయన నన్ను ఈ రకంగా కాపాడడం. రక్షిష్యతీతి విశ్వాసం, భగవంతుడికి ప్రాధాన్యత ఇచ్చి తల్లి పోయి యుద్ధం చెయ్యి, మన రాజ్యం కష్టాల్లో ఉందని చెప్తే కూడా వినిపించుకోకుండా ఆ రకంగా తల్లికి అగెయిన్స్ట్ గా వెళ్ళినా భగవంతుడు ఏ రకంగా ప్రొటెక్ట్ చేశాడు, రక్షించాడు అనే దానికి అదొక చక్కటి ఉదాంతం అనమాట. సో ఈ దైవ కార్యాల్లో ఎటువంటి వాళ్ళనైనా కూడా మనము వ్యతిరేకించవచ్చు అంటే అది హయ్యర్ ప్రిన్సిపల్, అది గొప్పది. దానికోసం మనం కొన్నిసార్లు మనకు వచ్చే అడ్డంకుల్ని మనం దాటేందుకు ప్రయత్నం చేయాలన్నమాట. సో ఈ నెక్స్ట్ ఈ నలుగురు కుమారులు కాదన్నాక అప్పుడు ఏంటంటే ఆ ఆగ్రహంలో కోపం అంచుకున్నప్పుడు ఆయన కనుబొమ్మల నుంచి ఒక వ్యక్తి ప్రకటితం అవుతాడు. అతని పేరు ఏంటి? రుద్రుడు మాతాజీ గారి. ఎందుకు రుద్రుడు అన్నారు? కోపం నుండి రోధిస్తాడు. రోధిస్తూ వస్తాడు. అంతేగాక అతని దేహం గురించి కూడా చెప్పారు. అప్పుడు అదేం చెప్పారు? అతని దేహం యొక్క రంగు గురించి. ఆ రుద్రుడు నీలలోహితుడు అంటే నీలము ఎరుపు కలిసిన వాడు. దాంట్లో ఏంటంటే ఆ రజోగుణంలో తమో గుణం అధికంగా కలవాడు అని చెప్తారనమాట. చెప్పి ఇతను ఎందుకు ఏమని అడుగుతాడు, ఆ రోధిస్తూ ఏమని అడుగుతాడు అతను? హరే కృష్ణ, నా స్థలం ఏది, నా పేరేంటి, నా స్థానం ఏంటి, నా పేరేంటి, నా స్థానం ఏంటి అని అతను అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఎన్ని ప్రదేశాలని చూపిస్తాడు భగవంతుడు? 11 ఇక్కడ నేను మీకు ఒకసారి చెప్పాను కదండి, ఇంకొక శిలా ప్రభుపాద్ బుక్ లో ఇలా గురుజన ప్రభు ఒకటి చెప్పారనమాట. ఏం చెప్పారంటే
రుద్ర అనేది ఎక్కడి నుంచి వచ్చిందట అంటే ఆరోధీహి అంటే గట్టిగా రోధించిన వాడు, గట్టిగా ఏడ్చిన వాడు. ఆరోధీహి అనే పదం అర్థం ఏంటంటే గట్టిగా రోధించడం. దాని నుంచి ఈ రుద్ర అనే పేరు వచ్చింది అని గురుజన ప్రభు చెప్పారనమాట. అదే ఇప్పటి నుంచో మీతో షేర్ చేద్దాం అనుకున్నా, అది మర్చిపోయా. ఓకే, ఎనీవే, సో ఈ 11 మంది రుద్రులు, వాళ్లకు మళ్ళా 11 మంది రుద్రాణిలు ఇచ్చి అతను ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ స్థానాన్ని కూడా చెప్తారు. 11 రుద్రులు, 11 స్థానాలు, 11 రుద్రాణీలు అన్నమాట. ఈ స్థానాల్లో ఏమైనా 1, 2, 3 గుర్తున్నాయా మీకు? ప్రస్తుతానికి ఈ రోజు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మా దగ్గర అంతా మేఘావృతమైంది, మధ్య మధ్యలో ఉరుముతోంది. యా, మాతాజీ అది ఒకటి, తర్వాత క్రోధం. ఇంకెవరైనా చెప్తారేమో, ఎవరు చెప్పట్లేదని నేను చేశాను మాతాజీ. ఒక్కరు స్టార్ట్ చేస్తాను చెప్తారని. నేను అదే ఆలోచిస్తాను. నేను ఈ బాగా ఎప్పుడో చెప్పేస్తున్నా వరుస పెట్టి. చెప్పండి మాతాజీ, కనుక్కోండి మాతాజీ, చెప్పండి. నో ప్రాబ్లం, చెప్పండి మాతాజీ. రివిజన్ క్లాస్ ప్రాణవాయువు, సూర్యుడు, ఒక్క చంద్రుడు, రుద్రుడే 11 రుద్రులుగా విభజించారా? హృదయం, అర్థం కాదు. హృదయం, ఇంద్రియములు, ప్రాణవాయువు. మాతాజీ 1 సెకండ్, 2, 3 చెప్పి ఒకటి ఆపండి, ఇంకోళ్ళు అందుకుంటారు. ఓకే మాతాజీ. ప్రాణవాయువు, ఆకాశము, వాయువు. ఓకే, నెక్స్ట్. అగ్ని, జలము, భూమి. వావ్, వెరీ గుడ్. నెక్స్ట్. సూర్యుడు, చంద్రుడు, తపస్సు. ఆకాశం. ఓకే, సూర్యుడు, చంద్రుడు, తపస్సు. వెరీ నైస్. యా, ఆకాశం అయిపోయింది. ఇంకా అన్ని వచ్చేసాయి. ఇంద్రియాలు, ఇంద్రియాలు ఎవరు చెప్పలేదు? హృదయం చెప్పారు. హృదయం కూడా మాతాజీ. హృదయం ఉంది, హృదయం చెప్పారు ఆల్రెడీ. ఓకే. ఇంద్రియాలు చెప్పలేదు. సో మళ్ళీ ఒక్కసారి మన కోసం, మన కన్వీనియన్స్ కోసం, హృదయము, ఇంద్రియాలు, ప్రాణవాయువు, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి. భూమి రాపో అన్నలో వాయువు. ఓకే, తర్వాత సూర్యుడు, చంద్రుడు, తపము. ఈ 11 స్థలాల్లో రుద్రుడికి ఉండేందుకని అనుమతిస్తారనమాట. ఇచ్చి తర్వాత నీకు 11 స్థలాలు నీవి, 11 పేర్లు నీవి, 11 రుద్రాణులు ఇచ్చి నువ్వు సంతానోత్పత్తి చేయమని చెప్తారనమాట. సంతానోత్పత్తి చేయమన్న బ్రహ్మ మళ్ళీ ఎందుకు ఆ సంతానోత్పత్తి ఆపేయమని అడుగుతారని? బ్రహ్మ మీదకే ఎదురు తిరుగుతారు మాతాజీ ఆ పిల్లలు. ఎందుకు తిరిగారు వాళ్ళు? ఎదురు తిరిగారు, అందుకని కరెక్టే. ఎందుకు ఎదురు తిరిగారు? అది తామస గుణంలోకి వెళ్ళొచ్చారు. వాళ్ళు వాళ్ళ శక్తి రుద్రునితో సమానమైన శక్తి కలవాళ్ళు. కానీ ఏంటంటే వాళ్లకు జ్ఞానం లేకపోవడం వల్ల, ఆ క్రోధం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియక ఆఖరికి జగత్తుకు, బ్రహ్మ యొక్క ఉనికికే ఉపద్రవం తీసుకొచ్చే సమయంలో బ్రహ్మ ఏం చెప్తారంటే, వద్దు నాయన, ఇంకా నువ్వు ఉత్పత్తి ఆపేసి మీరు తపంలో ఉండండి అని చెప్తారనమాట. ఎందుకు తపంలో ఉండమని చెప్తారు? ఎప్పటిదాకా ఉండమంటారు తపస్సులో? మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ప్రళయం కోసం వేచి ఉండు, అప్పటి వరకు తపస్సులో ఉండమని చెప్తారు. వెరీ నైస్, థ్యాంక్ యూ అమ్మా. సో 21 నుంచి 25 శ్లోకాలు ఏంటంటే బ్రహ్మ యొక్క మనసు నుంచి, శరీరం నుంచి ఏమేమి ఉత్పత్తి అయ్యాయో వాటి గురించి. దాంట్లో ఫస్ట్ 10 మంది సంతానం, బ్రహ్మ యొక్క సంతానం తెలుసుకున్నాం. దాంట్లో అందరిలో విశిష్టమైన వాళ్ళు ఎవరు, ఎందుకు? నారదుడు మాతాజీ. నారదుడు. ఎస్, 1 సెకండ్. నారదుడే ముగ్గురు చెప్పారు. ఎందుకు నారదుడు గొప్ప? అది ఇంకెవరని చెప్పండి. అతడు మేధస్సు నుంచి అంతేనా? మాతాజీ అంటే మనము అజ్ఞానంలో ఉన్నాము. మనల్ని అజ్ఞానం నుంచి బయటపడడానికి, భక్తి మార్గాన్ని మనకి ఇవ్వడానికి ఆయన బ్రహ్మ యొక్క మేధస్సు నుంచి వచ్చారు. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయిన మనల్ని మళ్ళా భగవంతుడి వైపు మళ్ళించేది కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి అటువైపు మనల్ని మోటివేట్ చేస్తారు. కాబట్టి అందరిలో నారదుడు గొప్ప అన్నమాట. తర్వాత వీళ్ళందరూ అయినాక ఇంకా 2 ఉత్పత్తి అయ్యారు బ్రహ్మ ద్వారా, బ్రహ్మ దేహం ద్వారా. అదెవరు? వశిష్ఠుడు. అంతకంటే ముందు సాంగీరుడు మాతాజీ. 25వ శ్లోకాల్లో
వచ్చింది ధర్మ అధర్మ. ఓకే, వీళ్ళిద్దరు. తర్వాత ఆఖరికి వచ్చిన ఒక వ్యక్తి బ్రహ్మ యొక్క ఛాయ నుంచి, నీడ నుంచి వచ్చారు. అతను ఎవరు? వెరీ నైస్, కర్దమముని. అతను ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం రాబోయే అధ్యాయాల్లో కర్దమముని ఆయన గొప్పతనం తెలుసుకుంటాం. ఆయన భార్య దేవహూతి, ఎట్లా భార్యను అతను ఆ దేవహూతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత సంతానం కోసం వాడు ఎంత తపస్సు చేశారు. ఆ వచ్చిన సంతానం కూడా ఆర్డినరీ సంతానం కాదు, ఆ భగవంతుని అంశే కరదామునికి దేవహూతి సంతానంగా ఋషభదేవుడిగా రావడము, కపిలుడిగా రావడము, కపిలుడిగా రావడము, తర్వాత సాంఖ్య విద్యను తల్లికి బోధించడం, ఇవంతా. కాబట్టి కర్దామముని అంతేగాక పోయినసారి రాజీ అడిగిన ప్రశ్న కూడా ఒకటి, చాలా మంది ఏంటంటే ఈ రజోతమో గుణాల మిశ్రమంతో ఉన్నప్పటికీ కర్దామముని సత్వగుణంలో, నారదుడు సత్వగుణంలో ఉద్భవిస్తాడనమాట. ఇవి కాక ఇంకేం వచ్చాయని నేర్చుకున్నాం బ్రహ్మ దగ్గర నుంచి. హృదయం నుంచి, పెదాల నుంచి, మౌత్ నుంచి, ఆయన యొక్క మర్మావయవాల నుంచి ఏమొచ్చాయని నేర్చుకున్నాం మనం. కామ, క్రోధ, లోభ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడు మాతాజీ ఏమంటారు? కామ, క్రోధ, మద మాత్సర్యం. ఆ మదమాత్సర్యం రాలేదు. కామ, క్రోధ. దామోదరి చెప్పమ్మా. ఆయన హృదయం నుండి అయితే కామము, కోరిక అండి. కనుబొమ్మ నుండి అయితే క్రోధం, పెదాల నుండి అయితే లోభము. వాక్కు తర్వాత వాక్ శక్తి తర్వాత ఉండండి మాతాజీ, మ్యూట్ చేస్తుంది. మేఘము నుంచి సముద్రం, సముద్రము. యా, తర్వాత వాయువు నుంచి నీచ కర్మలు. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్స్. పాపములు మాతాజీ, పాపములు అదే పాపకర్మలు చెప్పారు కదా మాతాజీ. ఇవన్నీ ఉద్భవించాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ వచ్చినా కూడా ముఖ్యంగా కర్దాముడు కూడా వచ్చారనమాట సత్వగుణంలో. ఆయన యొక్క నీడ ద్వారా, ఆయన ఛాయ ద్వారా ఉద్భవిస్తారు. 28 నుంచి 33 శ్లోకాల దాకా మనం తలుచుకున్నటువంటి ఈ వాక్ అనే ఒక బ్రహ్మపుత్రికకు సంబంధించిన దాన్ని ఏమంటారు, ఎపిసోడ్ మాతాజీ, ఘట్టం. వాక్కు సంబంధించినటువంటి ఘటన గురించి వివరాలు మనకి 28 నుంచి 33 శ్లోకాలు వస్తాయి. దాంట్లో ఏంటంటే మళ్ళా ఒకసారి రవిశేషి మాతాజీ కోసం దాంట్లో చక్కగా ఏం చెప్పారంటే గౌరంగ దర్శన్ ప్రభు, వీ హ్యావ్ హర్డ్ అన్నారు. అంటే మేము విని ఉన్నాము అని మైత్రేయుడు విదురుడితో చెప్తుంటాడు అనమాట. అంటే ఒక పక్క చెప్పాలా వద్దా అన్న తటపటాయింపు, ఇంకోటి ఏంటంటే బ్రహ్మకు ఎటువంటి అవమానం జరగకుండా జరిగిన విషయాన్ని చెప్పాలి. ఆయన గురించి మనం తప్పు చేయకుండా అఫెన్స్లెస్ గా చేయాలన్నమాట. ఈ చెప్తూ ఆ సంఘటన వివరించే ప్రయత్నం చేస్తాడనమాట. చేసి అక్కడ ఏం చెప్తారంటే ఎట్లయితే బ్రహ్మ తన సంతానమైన వాక్కు పట్ల ఆకర్షితుడవుతాడు, ఎట్ ద సేమ్ టైం వాక్కులో అటువంటి వికారాలేమి ఉండవు. కేవలం బ్రహ్మలోనే అటువంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఇది మాట్లాడకూడదు అంటే తనకు తన అర్హుడు కాదు బ్రహ్మ గురించి ఈ విషయం మాట్లాడేందుకు. కానీ ఇది దీని గురించిన విషయాన్ని ఒక అవగాహన కోసం చెప్పాల్సింది. అంతేకాక ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తులైనా కూడా ఈ ఇంద్రియాల యొక్క ప్రభావానికి ఏ రకంగా గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి, భక్తి జీవితంలో మనం ఈ విషయంలో ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసేందుకు ఈ వృత్తాంతాన్ని చెప్తూ ఏం చెప్పారు అంటే, ఇది ఎప్పుడో వేరే కల్పనలో జరిగింది, అప్పటికి ఇంకా బ్రహ్మ భగవంతుడి నుంచి చతుశ్లోకి జ్ఞానాన్ని పొందనప్పుడు జరిగింది అని చెప్తారనమాట. అంటే మనకు ఇంతకుముందు రవిశేషి మాతాజీ అన్నట్టు ఎప్పుడో జరిగింటే మరి అప్పటికి ఇంకా అతనికి ఈ జ్ఞానం పొందలేదంటే పొందలేదు అకార్డింగ్ టు మైత్రేయ. తర్వాత ఈ బ్రహ్మ యొక్క ఈ పరిస్థితి చూసి
ఆయన సంతానం ఏ రకంగా ప్రతిస్పందించింది ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి అమ్మ. హరే కృష్ణ హరే మాతాజీ. ఏమన్నారు? ఆ. ఈ బ్రహ్మ యొక్క ఈ పనికి లేకుంటే బ్రహ్మ యొక్క ఈ ప్రవర్తనకు ఈ ఆయన సంతానం ప్రజాపతులు 3 రకాల ఆక్షేపణలు చెప్తారు. ఎవరికైనా గుర్తుందా అది? యా. ఇటువంటి ప్ర- మీకు ఇటువంటి ప్రవర్తన పూర్వం గాని ముందు గాని జరగదు. మాతాజీలు ఒక్క ఆన్సర్ ఇచ్చేవాళ్ళే మైక్ పెట్టుకోండి, మిగతా వాళ్ళు పెడితే అది రెండు అన్ని సౌండ్స్ మిక్స్ అవుతున్నాయి. యా, చెప్పండి. ఓకే, మీకు గుర్తు రాకపోతే నేను చెప్తుంటే మీకు గుర్తుకొస్తుంది. నేను చెప్తాను మాతాజీ, నేను చెప్పండి చెప్తాను. చెప్పండి. ఇటువంటి ప్రవర్తన ఎప్పుడు ఇలా ఉండబోదు. రెండోది, నీ స్థాయికి ఇటువంటి చర్య సరైనది మాతాజీ, కాదు. ముందు జరగలేదు ఎప్పుడు, ఇక ముందు కూడా జరగబోదు. జరగబోదు. తర్వాత రెండోది, నీ స్థాయికి ఇటువంటి చర్య సరైనది కాదు అని అంటారు. తర్వాత ఇతని సత్ప్రవర్తన వల్ల ప్రజలు ఆదర్శప్రాయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇలా ఉండకూడదని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారని ఆ విధంగా చెప్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ, బ్రహ్మాండంగా చెప్పేశారు. ఈ రకంగా చెప్పేటప్పటికి వాళ్ళు తండ్రిని వారించేందుకు మాటలతో వారించబోయినా వాళ్ళు విఫలం అవుతారు. వాళ్ళు అంటే బ్రహ్మలో ఉన్న ఈ కోరికలకు హద్దు పెట్టడం వాళ్ళ వల్ల కాదు. అప్పుడు వాళ్ళు ఎవరి సహాయాన్ని ఆర్థిస్తారు? భగవంతుడి సహాయం. వెరీ గుడ్. అంటే భగవంతుడు అంటే శక్తివంతుడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ ప్రయత్నాల విఫలమై భగవంతుడిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ ప్రార్థన ఫలితంగా ఏమవుతుంది? బ్రహ్మ తన దేహాన్ని వదిలిపెట్టేస్తాడు, పశ్చాత్తాపడి ఆ దేహాన్ని వదిలేసి వేరే దేహాన్ని స్వీకరిస్తాడు. దేహాన్ని అనగానే నాకు ఫస్ట్ డౌట్ వచ్చేది, గుర్తుకొచ్చేది మన కమలముఖి మాతాజీ. కానీ ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పారంటే సటిల్ బాడీ అంటే మనకు కనపడండి భౌతికమైన శరీరం కాదు, సటిల్ బాడీ అంటే ఆ మెంటాలిటీని, ఆ బాడీని అని విసర్జించారు. అది పొగమంచుగా వాతావరణంలో కలిసిపోయింది అని చెప్పారనమాట. ఈ చెప్పుకుంటూ నేను అక్కడ రాసుకున్నాను మాతాజీ, మీరు చెప్పేటప్పుడు అప్పుడే డౌట్ వచ్చింది, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, రాశాను సటిల్ బాడీ. దీంట్లో ఏం చెప్పారంటే గౌరంగ దర్శన ప్రభు, ఎవరైనా అది సూక్ష్మ శరీరం కింద వస్తుందా మాతాజీ సెటిల్ బాడీ అంటే? ఏంటి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం కదా. కరెక్ట్ కరెక్ట్. నాకు సడన్ గా తెలుగుది రాలేదు. గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అంటే సటిల్ బాడీ. మనం చూడలేము. అది అంగుష్ట పరిమాణంలా ఉంటుంది, మళ్ళానే అన్ని ఉంటాయి దేహ భాగాలని చెప్తాం కదా, అదనమాట. మళ్ళా మనకు తర్వాత స్కందాల్లో కూడా వస్తుంది, వివిధ రకాల నరకాల్లో ఆ ప్రయాణం చేస్తూ ఈ సూక్ష్మ శరీరం ఆకలి తప్పులకు లోనవ్వడము, కష్టాలకు అంటే అన్ని ఉంటాయి, కానీ సూక్ష్మ శరీరం అన్నమాట. ఆత్మతో అదే ప్రయాణిస్తుందని చెప్తారు కదా మాతాజీ. ఈ జన్మ మళ్ళీ జన్మకి మనకి కర్మలు అనుభవించడానికి అది సాక్షిభూతంగా ఉండి మళ్ళీ ఈ చేసిన పుణ్య ఫలితాలకి ఆ జన్మలో మళ్ళీ నెక్స్ట్ దేహం చూటం వస్తుంది, దేహం వస్తుంది. ఇక్కడ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఇప్పుడు కొన్నిసార్లు గొప్ప ఉన్నతమైన వ్యక్తులు పొరపాటు చేసినట్టుగా కనిపించినప్పటికీ, తర్వాత వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తనలో దారి కనిపించినప్పటికీ కూడా ఇక్కడ బ్రహ్మ యొక్క శక్తి అనేది ఏమాత్రం కూడా తగ్గిపోలేదు. ఎందుకు తగ్గిపోలేదు అంటే ఈ వాకు వల్ల జరిగినటువంటి ఈ డిస్ట్రాక్షన్ అంటే ఆయనకు చలించింది కదా మనసు, అయినప్పటికీ కూడా అతని శక్తి ఏమాత్రం తగ్గిపోలేదు. దీనికి మనకు చక్కటి ఉదాహరణ మనకు భగవద్గీతలో వస్తుంది శ్లోకంలో. అక్కడ ఏంటి అంటే అపిచే దురాచారం భగవద్గీతలో అని చెప్తారంట కృష్ణ. అంటే భక్తులకు ఇచ్చే కన్సెషన్ అదనమాట. ఒకసారి ఎవరైనా శ్లోకం తీసి చూడగలిగితే చూడండి, ఇండెక్స్ చూడడం ఈజీగా వస్తాయి ఎవరికన్నా. ఆ రకంగా ఏంటంటే ఆయన మాతాజీ ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం మాతాజీ? అట్లా కాదు, అన్ని చెప్పేస్తే నాకే వచ్చేస్తుంది. ఇండెక్స్ ఫ్రీగా చూడగలిగే వాళ్ళకి అది తెలిసిపోతుంది ఈజీగా.
నాకే తెలిసింది 9:30 మాతాజీ. 9th శ్లోక, 9th చాప్టర్ 30 శ్లోక. ఎవరైనా తీస్తుందండి ఒకసారి ఈ లోపల. అయితే ఇక్కడ బ్రహ్మ ఇట్లా చేసిండు కదా, మనం కూడా చెయ్యొచ్చు అని కొందరికి ఒక వికృతమైన బుద్ధి. మనం ఏంటంటే ఆయన అంత గొప్ప వ్యక్తి, ఆయన అట్లా చేస్తే మనం మామూలు వాళ్ళం, మనం ఎందుకు చేయకూడదని. అక్కడ చక్కగా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇట్లాంటి ఉన్నత వ్యక్తులతోటి మనము పోల్చుకోకూడదు. ఉదాహరణకు శివుడు గంజాయి తాగుతాడు కదా, మేము తాగుతాము అంటే, మరి శివుడు గరళాన్ని తాగారు, ఆ గరళాన్ని తీసుకొని కంఠంలో ఆపుకున్నారు. పోని కంఠంలో ఆపి గరళం వల్ల ప్రపంచంలో కలిగే విపత్తులని ఆపారు. ఆ పనులు మనం చేయగలమా? చేయలేము. అందుకని అటువంటి గొప్ప వ్యక్తుల్ని అనుసరించాలి కానీ మనం అనుకరించకూడదు ఎప్పుడైనా కూడా. సో మాతాజీ దొరికింది ఆ శ్లోకం? హరే కృష్ణ మాతాజీ దొరికింది మాతాజీ, చదవాలా ఆ, మాతాజీ? చదవండి. తొమ్మిదో శ్లోకం అధ్యాయము 30వ అక్కర్లేదు, శ్లోకం కదా తాత్పర్యం మాతాజీ? చదవండి. తాత్పర్యం చదవండి. మాతాజీ తొమ్మిదో అధ్యాయం 30వ శ్లోకం కదా మాతాజీ? తాత్పర్యం చదవండి. తాత్పర్యం సరే. మిక్కిలి ఏమైన కార్యం నొందరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవ యందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిరనిశ్చయుడై ఉన్నందున అతన్ని సాధువుగానే పరిగణింపవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎంత కరెక్ట్ సూట్ అయింది చూడండి ఇక్కడ బ్రహ్మ గారికి. ఆయనకు అది చాలా హేయమైన భావన, పుత్రిక మీద అట్లా కామ కోరికలు ఉండడం. అది తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడే ఆయన ఏం చేశారు, ఆయన తప్పును సరిదిద్దుకొని ఆ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళా వేరే దేహాన్ని, ఏ దేహం అయితే సృష్టికి అనుగుణంగా ఉంటుందో అటువంటి దేహాన్ని తీసుకొని ఆయన సృష్టి కార్యం మొదలు పెట్టారు. కాబట్టి భగవద్ భక్తులకు ఏంటంటే, వాళ్ళు ఒకసారి బలనీయమైన పరిస్థితుల్లో కానీ, లేకుంటే ఆ అనుకోని పరిస్థితుల్లో దుర్బలమైన మనసుతో కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు భక్తి అనే నెట్వర్క్ కారణంగా, ఒక రక్షణ కవచం మూలంగా తిరిగి వాళ్ళు కిందికి పడిపోరు. అటువంటి రక్షణ భగవంతుడు కల్పిస్తాడు అనమాట వాళ్ళకి. 34 నుంచి 49 శ్లోకాల్లో బ్రహ్మగారి ఇంకా సృష్టి అంటే ఫర్దర్ సృష్టి. ఇది మనం రేపు చదువుదామా? టైం అయిపోయింది. 34 నుంచి మనం 57 చదివి రేపు పూర్తి చేసేసుకొని పోతన గారికి చదువుదాం. ఇప్పటిదాకా మీకు క్లియర్ గానే ఉంది అని అనుకుంటున్నా నేను. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నాయా మీకు? హరే కృష్ణ మాతాజీ. జైపూర్ మాతాజీ పేరేంటి మాతాజీ? మాన్సింగ్, రాజా మాన్సింగ్. రాజా మాన్సింగ్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరిదో పేరు కూడా ఉంది, నేను మర్చిపోయి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ నలుగురిది ఏంటంటే నేను ఎప్పుడో ఇన్న ఆ లెక్చర్ లో, మా ఇంట్లో అయిన క్లాస్ లో, అందుకని గుర్తుంది నాకు. భరతుడు, తర్వాత ప్రహ్లాదుడు, తర్వాత బలి చక్రవర్తి, ఇంకోటి కూడా ఇట్లా అగేన్స్ట్ వెళ్తారు. విప్రనారాయణను దొండర పొడి ఎందుకు చెప్పారు మాతాజీ ఆళ్వార్ల గురించి? అదా, ఇది స్త్రీ వ్యామోహము. తర్వాత భక్తిలో ఉన్నప్పుడు, భక్తి సాధనలో ఉన్నప్పుడు ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఆకర్షణల నుంచి ఎందుకు మనల్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే అంత శ్రమ కాస్త వృధా అవుతుంది. విశ్వామిత్రుడు గనక ఏ రకంగా మేనకం చూసి ఆకర్షణలో ఆయన తపోశక్తి అంతా కోల్పోయారు. అట్లా హరే కృష్ణ మాతాజీ. ఇంకో శివాజీ మహారాజా మాతాజీ? కాదు, ఇవి కాదు, అంతకంటే ముందుది నాకు గుర్తురాలి. మళ్ళీ రేపు గుర్తొస్తే నేను చెప్తా రేపు. ఈ 4 అయితే నాకు చాలా గుర్తుండిపోయింది. ఈ మాన్సింగ్ మటుకు నేను తర్వాత లెక్చర్ లో విన్నా నేను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, అసలు గుర్తు రావట్లేదు, అది మీతో చెప్దామంటే మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. రేపు గుర్తుంచుకోండి 37 శ్లోకం నుంచి 57, అంతే కదా? రేపు కంప్లీట్ చేసుకుంటూ పోతన గారి 34 నుంచి చేయాలి మనము. ఈ రకంగా